హాయ్ అండి, నా పేరు లావణ్య. నేను ఇవాళ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇది కరివేపాకు, ఆనియన్ అండి. ఒక కప్పు ఆనియన్, ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు ఆలోవెరా మా ఇంట్లో చెట్టు ఉంది, దాని నుంచి కట్ చేసుకొని తీసుకొచ్చాను. ఒక కప్పు మందారం ఆకులు, కొన్ని గోరింటాకు ఆకులు, 2 స్పూన్స్ మెంతులు అండి. తర్వాత 2 స్పూన్స్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని జార్లో మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అండి, ఇది ఈ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం, దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ తీసుకొని హీట్ చేసి దాంట్లో ఈ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది కేరళ నుంచి తెప్పించానండి నేను. ఈ ఆయిల్ తీసుకోవాలి. నేను ఆయిల్ తీసుకున్నానండి. ఈ కప్తో ఈ ఆయిల్ 4 కప్స్ వేస్తాను. ఇందులో 4 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా హీట్ అయ్యాక ఈ పేస్ట్ వేసుకోవాలండి. మనం ఇప్పుడు చేసుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఆ పేస్ట్ అంతా వేసుకున్నానండి. ఇలా ఒక 30 మినిట్స్ ఫ్రై చేయాలి ఆయిల్లో. చాలా ఫ్రై అయ్యాక దాన్ని వడబోసుకోవాలి ఆయిల్ని. ఆ పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక ఇలా అయ్యిందండి. ఈ ఆయిల్ని ఇలా క్లాత్ వేసుకొని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకోవాలండి. ఇది హెయిర్కి వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. అప్పుడు హెయిర్ ఫాలింగ్ ఉండదు. దీంతోపాటు మనం వీటితో పాటు ఒక గుంట గలగరాకు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. దానివల్ల మన హెయిర్ బ్లాక్ కలర్గా ఉంటుంది. నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకోవచ్చు. లేదంటే ఒక 2 అవర్స్ ముందు ఆయిల్ అప్లై చేసుకొని తలస్నానం చేసుకుంటే హెయిర్ ఫాలింగ్ ఉండదు. అలాగే మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.